ఏమైందమ్మా? ఎందుకలా కంగారు పడుతున్నారు? ఏం లేదు అంకుల్. ఏం లేదంటున్నారు? మొహం అంతా చెవట్ల పట్టేసి ఏదో చేసే వచ్చినట్టున్నారు. బయటికి రండి. యాక్సిడెంట్ చేసి పారిపోయేస్తూ ఊరుకుంటామా? బయటకు వస్తారా? మమ్మల్ని లోపలికి రమ్మంటారా? అందరు జుట్టు పట్టుకుని లాక్కుని బయటకు వస్తాం. రండి బయటికి. వస్తారా రా బయటికి? మమ్మల్ని రమ్మంటారా? ఏంటి? ఎవరు వాళ్ళు? ఎందుకు మన ఇంటి ముందు అరుస్తున్నారు? ఏమైంది అక్షిత? ఏం లేదు, వచ్చే దారిలో అనుకోకుండా చిన్న యాక్సిడెంట్ జరిగింది. తప్పు వాళ్ళదే. అక్కడే మాట్లాడొచ్చేసాం, కానీ ఇంటికి వచ్చి గొడవ పడుతున్నారు చరణ్. తప్పు వాళ్ళు చేసి మన ఇంటికి వచ్చి గొడవ పడ్డం ఏంటి? పదండి. రండి బయటికి, రండి బయటికి, రండి బయటికి. ఆగండి, ఎందుకు అరుస్తున్నారు? రోడ్డు మీద నా కారు డ్యామేజ్ చేసి వచ్చారు. నష్టపరిహారం అడుగుదాం అనుకుంటే పారిపోయి వచ్చారు. అడగడానికి వచ్చాను. 10 lakhs ఇవ్వాలి. మేమెందుకు నష్టపరిహారం ఇవ్వాలి? మీరే వచ్చి మా కారు గుద్దారు, తప్పు మీదే. తప్పు మాదంటారండి? కంపల్సరీ తప్పు చేసింది మీరే. నా కారుకి డాష్ ఇచ్చారు కాబట్టి నష్టపరిహారం కట్టాల్సిందే. రే, ఎవర్రా మీరు? నా ఇంటికి వచ్చి ఎక్స్ట్రా చేస్తున్నారు. నేనెవరో తెలుసా? ఒక్క ఫోన్ కొట్టానంటే మొత్తం అంతా లోపలుంటారు. నువ్వెవరైతే మాకేంటి? నువ్వు ఫోన్ కొట్టే వరకు, పోలీసులు వచ్చే వరకు మేము ఇక్కడ చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నావా? మాకు జరిగిన నష్టానికి ఇంట్లో సామాన్లన్నీ పగల కొట్టేస్తాం. మిమ్మల్ని అందరినీ జుట్టు పట్టుకుని రోడ్డు మీద గీడ్చి మీ పరువు తీసేస్తాం. ఎవరింటికి వచ్చి ఎవరితో మాట్లాడుతున్నారా? ఏమనుకుంటున్నావు నువ్వు అసలు? మా వాళ్ళని కొడతావా? ఇప్పుడు ఏంటి మీ ప్రాబ్లం? ఆగండి. గొడవే మేననుకుంటే కొట్టేసుకుందాం, దానికేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? మా వాళ్ళు మీ కార్ని డ్యామేజ్ చేశారు, అంతే కదా? అవును. సరే, డ్యామేజ్ చేస్తే నష్టపరిహారం కట్టాలి అంటున్నారు, బాగుంది. కానీ 10 లక్షలు 25 లక్షలు ఏంటన్నయ్యా? అవును, 10 లక్షలు కట్టాల్సిందే. సరే, ఒక పని చేద్దాం. నేను మీతో వస్తాను, మీ కార్ని తీసుకుని గ్యారేజ్ కి వెళ్దాం. అక్కడ మొత్తం రిపేర్ చేయిస్తాను. ఎంత బిల్ అయిందో నేను పే చేస్తాను, ఓకేనా? అదేం కుదరదు, 10 లక్షలు ఇవ్వాల్సిందే. అయితే మీకు పడాల్సిందే. ఏంటమ్మా, నీకు బలం ఉంది కదా, నీ దౌర్జన్యం చేస్తున్నావు? ఏంట్రా? నేను బలం ఉందని కొట్టట్లేదురా, మా ఆయన మీద చెయ్యబోయారు చూసారా, అందుకు కొడుతున్నా. అక్క అక్క మిమ్మల్ని అక్క వద్దక్క అక్క వద్దక్క రండి రా రండి. అమ్మా అమ్మా
వద్దక్క మీకు దండం పెడతానక్క. నాకు దండం పెట్టడం కాదురా. రారా, రా. మా ఆయన్ని క్షమాపణ అడుగు. సారీ బావా, మమ్మల్ని క్షమించి బావా. క్షమించండి అత్తగారు. ఛీ ఎవర్రాని కత్త? తిను బావ అయినప్పుడు ఈమె సిస్టర్ అయినప్పుడు, సిస్టర్కి అత్త అయినప్పుడు అత్తే కదా అత్త. చెప్పుతో కొడతాను ఎదవా. అక్క సారీ అక్క. రేయ్, నిజంగా నష్టం జరిగితే నష్టపరిహారం అడగటంలో తప్పులేదు. కానీ బలం ఉంది కదా అని ఇళ్ల మీదకొచ్చి ఆడవాళ్ళని పట్టుకుని వీధుల్లో కీడుస్తాను, పరువు తీస్తాను అన్నారనుకో, ఒక్కొక్కరికి పచ్చడైపోద్ది. బయలుదేరండి. ఏమే కోడలా, కుటుంబం పరువుని నా చిన్న కోడలు కాపాడుతుంది, దాని గ్లామర్ కాపాడుతుంది అన్నావుగా. ఇప్పుడు నీ కుటుంబం పరువు రోడ్డు మీద పడకుండా ఎవరు కాపాడేరే? నీ చిన్న కోడలు గ్లామరా లేక నా మనోరాల కెపాసిటీనా? అదత్తయ్య విషయం. ఒక్కో సిచ్యువేషన్ లో ఒక్కో మనిషిలో ఉండే క్వాలిటీ ఉపయోగపడుతుంది. ఇలాంటి వాటికి కెపాసిటీయే కావాలి, గ్లామర్ తో పని లేదు. గ్లామరే ముఖ్యం అనుకునే కాంపిటీషన్స్ ఉంటాయి చూసారా, అప్పుడు మీరన్న మాట వర్కౌట్ అవుతుంది. గ్లామర్ కి మనం వెయిట్ ఇవ్వచ్చు, కానీ నేను పార్టిసిపేట్ చేస్తుంది గ్లామర్ కి మాత్రమే వెయిట్ ఇచ్చే ఏ మిస్ ఇండియా పోటీనో మిస్ హైదరాబాద్ పోటీనో కాదు. దానికంటే లెక్కలుంటాయి, కొన్ని కొలతలుంటాయి. కానీ ఇది మిస్సెస్ హైదరాబాద్ పోటీ కదా. ఇక్కడ లావుతో పని లేదు. తెలివితేటలు, సమర్థత, సమయస్ఫూర్తితోనే మనకంతా పని. మీ సంగతేంటి? వీళ్లను ముందు వీళ్ల చెంపల పగలగొట్టాలి. ఆంటీ, నార్మల్ బయట అనుకోకుండా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ గొడవ ఏదో అక్కడే సెటిల్ చేసుకుని రావాలి గాని ఇలా ఇంటి మీదకి తీసుకొస్తారా? ఇప్పుడు నిజంగా పల్లవి లేకపోతే ఇంటి పరువు నిజంగానే బజార్ను పడేది. అత్తయ్య, నా గురించి ఇంత పాజిటివ్ గా మాట్లాడారా? లవ్ యూ అత్తయ్య, లవ్ యూ. రండి వదినా. నువ్వు పదరా. మీరు చేసిన పిచ్చి పని వల్ల నాకు తెలియకుండానే నా నోటితోనే దాన్ని పొగడాల్సి వచ్చింది. రేపు కాంపిటీషన్ లో అది కూడా ఇలాగే జరిగిందంటే నా నెత్తిని తడిగొట్టు పడిపోతుంది. ఆంటీ, జరిగిందేదో జరిగింది. కాంపిటీషన్లో మాత్రం మీరు అనుకున్నదే జరుగుతుంది.